దివానా హర్షిత్ రెడ్డి. ఏ మూవీ అయ్యా ఇది! స్మైమా సేగల, ఎస్ స్మైమా సేగల్. సో చాలా చాలా అయితే ప్రాణం పెట్టారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. హర్షిత్ రెడ్డి సింగిల్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ వన్ సైడ్ లవర్. ఫ్రస్ట్రేటెడ్ ఏం కాదు. సో హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడితే తన ఫ్రెండ్స్ మీద ఫ్రస్ట్రేట్ అయ్యే వ్యక్తి అనమాట. సో తన పేరు ఏంటి? మున్నా. ఒక మున్నా అనే క్యారెక్టర్ సింగిల్ సైడ్ లవ్, అంటే వన్ వే లవ్ అనమాట. హీరోయిన్కి తను అసలు నచ్చడు. ఆల్రెడీ మన ట్రైలర్లో కూడా చూసాం. మూవీ కూడా అలానే ఉంది. చాలా చాలా ఎబ్బెట్టు కంటే కొన్ని సీన్స్ అయితే ఉంటుందన్నమాట. ఏంట్రా హీరో అరే వాడే మనకి ఫ్రెండ్ అయితే, అరే తను నిన్ను డేకట్లేదు, నీ పిల్ల కాదురా, నువ్వు నీ పిల్ల అనుకుంటే సరిపోదురా, తను కూడా వీడు మావాడు అని అనుకోవాలి కదరా అనేటట్టు అనుకుంటాం అనమాట. ఏంట్రా నాకు చాలా 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 కొంచెం ఫ్లాస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ మూవీస్లో. సో మంచి అటెంప్ట్ అయితే చేశారు. సో మంచిగా రీచ్ అవ్వాలి అని చెప్పేసి చేయడం అయితే జరిగింది. ఆ రీచ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఏంటంటే ఈ స్టోరీ ఒక విధంగా అనుకున్నారు, తర్వాత ఒక విధంగా ఎక్స్క్యూట్ చేశారు. చివరికి ఒక 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 లెవెల్లో పోకుండా ఇంకో లెవెల్లో పోయింది స్టోరీ. ఇటు పోవాలి, తర్వాత ఈ లెవెల్లో ఇటు పోయిందనమాట. మధ్యలోకి ఇలా ఉందన్నమాట. సో ఏం చెప్తాం దీని గురించి? ఏం చెప్పలేము. మున్నా నీకేమైందిరా, ఎందుకురా ఇలా చేసావు? సో చివరికి తన తప్పును తను తెలుసుకుందా లేదా అనేది ఈ మూవీ అనమాట. ఈ హీరోని తను ఎంత బాగా ప్రేమిస్తాడంటే వన్ సైడ్ లవ్ మామూలుగా కాదనమాట. పిండి పిప్పి చేస్తాడనమాట. తన హవాబాలతో మన హృదయాన్ని పిండి పిప్పి చేస్తాడు. బా ఏం నటించాడ్రా, ఇది కదా నటన అంటే అని అనిపించేలా కూడా, మురిపించేలా కూడా ఉంటుంది. కాకపోతే హీరోయిన్ సైడ్ నుంచి ఎందుకురా వీడు అయితే ఇలా చేస్తున్నాడు, పర్లేదులే పోతే పోనీ, ఆ పొగరాగాడు, ఆ బొకడాగాడు చల్లి మనకైతే ఎంత చేసినా మనకైతే నచ్చలే అనుకుంటుంది. తన కోసం అయితే తను ప్రాణం పెట్టిపోయాను. సో వాళ్ళ ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అంటుంటారు, అరే నిన్ను డేకట్లేదురా, నిన్ను వాడుకుంటుంది, అది నిన్ను వాడుకుంటే వదిలేస్తుంది. కాకపోతే హీరో వాళ్ళ మదరు ఫాదర్ని కూడా లెక్క చేయకుండా, వాళ్ళు చెప్పింది కూడా వినకుండా 24/7 హీరోయిన్ నా లోకం, తనే నా లోకం, తనే నేనే తను, నువ్వంటే నేనంటే నువ్వు, ఒకరికి ఒకరం తోడైతే మనం. కానీ అలా కాదనమాట. హీరోయిన్ సైడ్ నుంచి నువ్వంటే నువ్వు, నేనంటే నువ్వు నేను వేరు వేరు, ఇది హీరోయిన్ నుంచి అనమాట. సో మొత్తానికి స్టోరీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎగ్జిక్యూషన్ లెవెల్లో కొంచెం దెబ్బ అయితే తీసిందని చెప్పుకోవచ్చు అనమాట. సో స్టోరీ చాలా సింపుల్గా అండ్ రియలిస్టిక్గా ఉండబోతుంది. ఈ స్టోరీ చాలామందికి నచ్చుతుంది అనమాట. అండ్ ఈ మూవీ చాలామంది చూడట్లేదు, ఎందుకంటే హర్షిత్ రెడ్డి చాలా చిన్న హీరో. సో ఇంకా బజ్ కూడా క్రియేట్ చేసుకోలేదు, మూవీ సరిగ్గా ప్రమోషన్ కూడా చేయలేదు అనమాట. ఈ మూవీ అయితే వన్ టైం అయితే వాచబుల్ అప్ప. మీ మూవీ చూసిన తర్వాత వన్ సైడ్ లవర్స్, ఎస్ ఇది కదా మనం అనుకున్నది, ఇది అరే ఇది నా స్టోరీ నేరా, నేను ఇలానే చేశాను అమ్మాయికి అని చెప్పేసి. సో అమ్మాయి సైడ్ నుంచి కూడా ప్రేమిస్తే ఇలాంటి ప్రేమియాలి, ఎంత మంచిగా ప్రేమించాడు అని చెప్పేసి మూవీలో ఒక మెసేజ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ మూవీ మీకు ఏ విధంగా నచ్చిందా లేదా ఈ మూవీ చూస్తే అది కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నాగరాజ్ ఏం చెప్పాలి, సైనింగ్ ఆఫ్ నాగరాజ్ రివ్యూస్.